Hi, this is Sushant. You're watching Volga videos. For more updates, subscribe to Volga Video. It's too cloudy. Yeah, The rain is coming today early. you're right. Good morning, my dear friend. I do not know how to thank you. Yes, this is the same room I've been sleeping in for centuries, sheltering myself during the day from sunlight. The Prince of Darkness, they used to call me. Until that wretched Romanian priest expelled me from this world to seek revenge against Satan. But you, my dear mortal, you came from nowhere and sang those magical hymns that brought my soul into this world. Who are you? I'm Roy. Well, I hope you can recognize me. I am Dracula, Count Dracula. Mr. Roy, you cannot see me like that. My soul has returned, but I am yet to regain the form of a man. I want to be Dracula again and quench my never-ending thirst for the human blood. And there is only one way to do that, Roy. To enter the body of a human. Yes, into his warm corpse. I'm sorry, Roy, but I have to kill you. I shall live through your body, learning the languages I had never heard before, and shall live to the end of this world.
ఆ చైన్ని తీసిపడే. ఎందుకు? ఇప్పుడు మన హనీమూన్ స్టార్ట్ కాబోతోంది కదా, ఓ దానికి చైన్కి సంబంధం ఏంటి? ముందులే. ఏమిట్రా ఇది? నేనెంత భయపడ్డానో తెలుసా? ఆ సరే ఏమిటి మ్యాజిక్? నువ్వు బాత్రూమ్ లోపలికి ఎలా రాగలిగావు? చెప్తాను రా.
మంత్రాలు జపించి కట్టిన మొలతాడిని నడువు నుంచి విప్పే. లేదు, విప్పే. కుదరదు, కుదరదు. అది నా ఆత్మరక్షణ కోసం. ఇక నా కళ్ళ నుంచి నీ కంటి చూపును మార్చడం నీ వల్ల కాదు. అవుతుందా? లేదు. ఇక నేను ఏం చెప్తే అది నువ్వు చెయ్యాల్సిందే. బాగా పొద్దుపోయింది, ఇంకా తార పూజ అవ్వలేదా?
రాయ్ థామస్ నా దగ్గర మంత్రతంత్రాలు నేర్చుకున్నా నా శిష్యుడి శరీరాన్ని నాకు వ్యతిరేకంగా ప్రయోగించావు కదూ. వాడి శరీరాన్ని మాత్రమే కాదు, వాడి బుద్ధి, తెలివి, భాష, మంత్రశక్తి అన్నీ. ఓ నువ్వేనా ఈ లోకాన్ని భయభ్రాంతుల్ని చేసిన కౌంట్ డ్రాకులా? Yes. నేను నీకు ఏం ద్రోహం చేశాను? నా కుటుంబాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు? నాకు మీనా కావాలి. తను నా రాజకుమారి. నేను తన్ని తీసుకెళ్ళిపోతాను. దాన్ని ఎదుర్కొనేవారు ఎవరైనా సరే వాళ్ళని అంతం చేస్తాను. భద్రకాళి! దేవి, భద్రకాళి! అమ్మా దేవి! నన్ను రక్షించు రాజు. వాడు నన్ను ఇక్కడ బంధించి ఉంచాడు. నువ్వు నన్ను కాపాడుతావు కదా రాజు. నువ్వు వెళితే పట్టుకో. గోడకి దగ్గరగా తీసుకెళ్ళు. అమ్మా తారా, ఇక మీ అమ్మాయి ఆత్మకు శాశ్వతంగా శాంతి లభిస్తుంది. ఈ గుండె కోతని తట్టుకునే శక్తిని నాకు ప్రసాదించు తల్లి. అమ్మా, ఇక పిశాచిని నాశనం చేసి తీరాలి. వాడు మీనను వెతుక్కుంటూ ఇంటికి వెళ్ళుంటాడు. మనం వెంటనే వెళ్ళి తన్ని రక్షించాలి. వాడు ఈ స్థావరంలోకి తిరిగి ప్రవేశించలేని విధంగా ఉగ్రబంధన క్రియని పూర్తి చేసే వస్తాను. రాజు, రాజు, పూజ గదిలో భద్రకాళి విగ్రహం ముందున్న సుదర్శన చక్రాన్ని తీసి మీన గదిలో పెట్టాలి. మళ్ళీ వాడా ఇంట్లోకి ప్రవేశించడానికి వీల్లేదు. వెళ్ళు, వెళ్ళు. మీరు రాజుతో వెళ్ళండి, నేను సూర్యమూర్తి గారిని తీసుకొస్తాను. వెళ్ళండి, వెళ్ళండి మూర్తి గారు. వదిలిపెట్టను వాణ్ణి.
నన్ను వదిలి వెళ్ళడానికి నీ వల్ల కాదు. నీ వల్ల అవుతుందా? You are my blood. You are my flesh. You are my ever-loving Meena. మరణం లేని లోకానికి నాతో కలిసి నువ్వు వస్తావుగా? వస్తాను. నువ్వెక్కడికి పిలిచినా వస్తాను. నిన్ను తీసుకెళ్తాను. ఈ ప్రపంచం ఉన్నంతకాలం నువ్వు ఎప్పటికీ నా ప్రేయసివే మీనా. Prince of Darkness, I love you. మీనా, మీనా, ఏమైంది మీనా? మీనా, ఎందుకు నా రూమ్ లోకి వచ్చావు? నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో. డాక్టర్! మీనా, మీనా, నేను చెప్పేది విను. ఏమైంది? This is so cruel. డాక్టర్, ఇంకా వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు. మీనా, మీనా, మీనా! ఇప్పుడు మనం ఏం చేయడం డాక్టర్? ఏం చేయడం అంటే మీనా, 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 ఆగు! రాజు, వెళ్ళి మీనా! పట్టుకో. జాగ్రత్త. నేను వెళ్ళాలి. నా రాకుమారుడి దగ్గరికి వెళ్ళాలి. మీనా, ఏంటమ్మా? నేను వెళ్ళాలి. ఆట తప్పుకో. నేను నా రాకుమారుడి దగ్గరికి వెళ్ళి తీరాలి. పోరా. మీనా, ఆట తప్పుకో. మీనా, నా బంగారు తల్లి. రాకుమారుడి దగ్గరికి వెళ్ళాలి. ఈమె మనస్సు శరీరం వాడి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. కొన్ని గంటల్లోగా మన మీనా కూడా ఒక వ్యాంపైర్గా మారిపోతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఆ డ్రాకులాని మనం అంతం చేసి తీరాలి. ఆ డ్రాకులాని అంతం చేస్తే నా మీనా నాకు దక్కుతుందా డాక్టర్? దక్కుతుంది. బట్ దానికి వాడెక్కడికి తప్పించుకు వెళ్ళాడో మీకు తెలుసా డాక్టర్? నాకు తెలియదండి. కాకపోతే డ్రాకులాకి ప్రియురాలుగా మారిన మన మీనాని హిప్నటైజ్ చేశావంటే వాడు ఎక్కడికి వెళ్ళేది మనం తెలుసుకోవచ్చు. అది నా వల్ల సాధ్యం అవుతుంది. రాజు, నా కూతుర్ని రక్షించడానికి నీ ప్రాణాల్ని పణంగా పెడతావని నాకు మాటివ్వు. నేను నా సాయశక్తులా ప్రయత్నించి నా మీనాన్ని కాపాడుకుంటాను. ఎదిరించు మరణాన్ని, కర్కశంగా మన కుటుంబాన్ని నాశనం చేసిన ఆ భీకర రక్త పిశాచిని నిర్మూలించు. నా మంత్రశక్తులను తరతరాలుగా ఈ సూర్యమూర్తి వంశానికి తోడుగా ఉన్న దైవిక తేజస్సుని ఇదిగో ఈ తాయెత్తులో పొందుపరిచాను. నేను నా పూజ గదిలో ఉంటాను. విజయంతో తిరిగిరా. మీనా,
స్లీపింగ్. యు ఆర్ స్లీపింగ్. గో టు స్లీప్. యు ఆర్ స్లీపింగ్. నువ్విప్పుడు నిద్రపోతున్నావు. మీనా, నేను అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పాలి. చెప్తాను. నీ ప్రాణానికి ప్రాణమైన ఆ కౌంట్ డ్రాకులా ఇప్పుడెక్కడున్నాడు? అతన్ని నువ్వు చూస్తున్నావా? టెల్ మీ. చూస్తున్నా. అదిగో రైలు శబ్దం వినిపిస్తోందిగా. ఆ రైలు పట్టాల పక్కనున్న రోడ్లో అతను వెళ్ళిపోతున్నాడు. మనం అక్కడికి వెళ్ళాలి. రాజు, త్వరగా వెళ్ళాలి. వెళదాం మీనా, మనం అక్కడికి వెళదాం. నీ కౌంట్ ట్రాక్లో ఉన్న చోటికి. రాజు, నువ్వు త్వరగా పడితే వీఆర్ గోయింగ్ టు ఫైండ్ హిమ్. ఎక్కడ సూర్యమూర్తి గారు? మామయ్య పూజ గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నారు. బెన్నీ, సూర్యమూర్తి గారికి తోడుగా నువ్వు ఇక్కడే ఉండు. ఓకే, లెట్స్ గో. కమ్ ఆన్. వాడు కనుక దొరకలేదంటే మనం ఏం చేయడం డాక్టర్? మహాదారుణానికి సాక్షులం అయిపోవాల్సిందే. వ్యాంపైర్ గా మారుతున్న మీనాని మనం వేరే దారి లేక అంతం చేయాల్సిందే. ఇప్పుడు టైం 3 అయింది. నేను ఊహించింది కరెక్ట్ అయితే సరిగ్గా ఇంకో 2 గంటల్లో వాడిని అంతం చేయకపోతే ఈమె బ్లడ్ మాక్సిమం ఇన్ఫెక్షన్ అయిపోతుంది. ఆ తర్వాత శాశ్వతంగా మీనాని కోల్పోతాం. 5:30 సూర్యోదయం. అది గనక దాటింది అంటే వాడు ఎక్కడైనా దాక్కోక తప్పదు. లేదంటే సూర్యరశ్మి తగిలి వాడు చస్తాడు. రాజు, త్వరగా పోనీ. ఎక్కడికి? నా మాస్టర్ ప్రేయస్ ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? తనని ఇక్కడే దించేయండి. ఓ ద కింగ్ ఆఫ్ డార్క్నెస్! ఈ సుందరి నీ మాంసంలోను నీ రక్తంలోనూ ఏకమవడం చూడటం కోసమే నేను వేచి ఉన్నాను. నీ ప్రణయ సుందరిని మరణం లేని లోకానికి నువ్వు తీసుకెళ్లేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా? ఎన్ని రోజులైంది నువ్వు నాకలా ప్రమాణం చేసి? ఎవరు మీరు? నా మాస్టర్ సేవకుడిని. వారి రాజకుమారిని మర్యాదగా ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళండి. ఆనంద సాగరంలో తేలియాడి ఆమెను ఆ సుఖ సంతోషాల్ని పొందనివ్వండి. మర్యాదగా అడ్డు తప్పుకో, లేదంటే ప్రాణం తీస్తాను. ఓరా రాజు, చీకటిని ఛేదించుకొని అతను వస్తాడు. హృదయంలో రక్త పుష్పాలు పూస్తాయి. నా మాస్టర్ ప్రేమకి రక్తపు వాసన ఉంటుంది, నీకు తెలుసా? నీలాంటి పిల్ల కొక్కులకి అది అర్థం కాదు. తను నీ ప్రేయసి కాదురా, నా యజమాని ప్రేమికురా. రాజు, తొందరపడు. ఇతను నాకు తెలుసు. ఇతని గురించి నేను విన్నాను కూడా. ఏ మనిషికి ఇటువంటి పిచ్చి ఉండదు. There you are. త్వరగా పోనీ రాజు. ఆ పిచ్చోడు డ్రాకులా ఇద్దరు కలిసి చేసిన ట్రాప్ ఇది. వాడు మీనాన్ని తీసుకొని అక్కడికే వెళ్ళుంటాడని మీరు చెప్పగలరా? ఐ థింక్ సో. అరే, రాజు, సూర్యమూర్తి గారు తనకున్న శక్తులన్నింటినీ నీకు ధారపోశాడు. నువ్వే వాడిని గెలవగలవు. శక్తి వంచ లేకుండా ప్రయత్నించు. కమాన్ రాజు. వాడేదో పైశాచిక రూపాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ అది సాధ్యపడకూడదు. సూర్యమూర్తి గారు ఇచ్చిన వరం నీకు సహాయపడుతుంది. వాణ్ణి అంతం చేయి రాజు.
15 నిమిషాల టైం ఉంది. ఆలోగా వాడిని అంతం చేయలేకపోతే మీనాను కూడా చంపేసి ఇక్కడే సమాధి చేయాల్సి ఉంటుంది. రాజు వాడిని అంతం చెయ్యి, సమయం మించిపోతుంది. చెప్తున్నాను. చెప్పేది విను. వాడు తప్పించుకున్నాడు. సూర్యోదయం అయితే ఇక వాడు ఇక్కడ ఉండడని చెప్పాను కదా. ఇంకో 6-7 నిమిషాల తర్వాత ఇది కూడా వ్యాంపైర్గా మారిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయడం డాక్టర్? చేయడానికి ఏమీ లేదు. నా యజమానిని పట్టుకోవడం మీ వల్ల కాదు, మీ వల్ల కాదు. కాదు. చెప్పరా, ట్రాక్ లో ఎక్కడ దాక్కున్నాడు? చెప్పడానికి మనసు లేదు. చెప్పరా, నీకు నిప్పట్టే భయం అని నాకు తెలుసు. చెప్పకపోతే నిన్ను కాల్చి పూడి చేస్తాను. మర్యాదగా చెప్పు, ఎక్కడున్నాడు డ్రాకులా? చెప్పరా, ఎక్కడున్నాడు డ్రాకులా? మర్యాదగా చెప్పు. చెప్పు. ఓ మై గాడ్, రాజు పద. రాజు ఇందులో చూడు, చూడు. ఇందులో లేడు, అందులో చూద్దాం. అందులో చూడు, వెళ్ళు.
hello all, this is Vanilla Kishore. You're watching Volga videos. For interesting updates, please subscribe. Thank you.